ఎవరున్నారు అక్కడ? సుబ్బారెడ్డి ఉన్నాడు. తర్వాత రైతు అంటే రైతు లేడు. మనం చూస్తా ఉన్నాం పార్టీ పరిస్థితి ఏందో, వాళ్ళ పరిస్థితి ఏందో. ఫేక్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు రైతులకి మేలు చేయడం కోసం ఒక రైతు బిడ్డగా మరి రైతులకి ఉచిత విద్యుత్ కల్పిస్తే మరి స్మార్ట్ మీటర్లు పెట్టినటువంటి ఘనత అతంది. ఇంకా అంతకంటే మరి రైతులకు ఉరితాళ్లు పిలిచేటువంటి చరిత్ర ఆయనది. మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు స్మార్ట్ మీటర్ల పేరుతోటి ఏ విధంగా దోపిడీ చేస్తా ఉన్నారు. తర్వాత మనం చూసాం షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ కి 270 కోట్ల రూపాయలు ఏ విధంగా మరి ఈ ప్రభుత్వంలో నిధులు ఇవ్వడానికి మరి పరిస్థితులు ఏర్పడ్డాయో దాన్ని మన గొట్టిపాటి మంత్రి గారు ఏ విధంగా బ్రేక్ చేశారో మనం చూసాం. అది అటు ఉంచితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 19వ తేదీన గుంటూరు మిర్చి యార్డ్లో ఒక పొలిటికల్ డ్రామాకి తెరదీసినటువంటి విషయం మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. రైతులు గత 3 నెలల నుంచి, అంటే డిసెంబర్లో పంట చేతికొచ్చింది, రైతులు సంక్రాంతి నాటికి మరి పంటను అమ్ముకోవడం కోసం రైతులందరూ కూడా మిర్చిని తీసుకొని మరి భారతదేశ ఆసియా ఖండంలోనే పెద్దదైనటువంటి మిర్చి యార్డ్ గుంటూరుకి తీసుకొచ్చారు. దాదాపు 20 లక్షల టిక్కీలు మార్కెట్ యార్డ్లో నిలువ ఉన్నాయి. రైతులకి గిట్టుబాటు ధర లభించలేదని చెప్పి మరి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మనం చూసాం. రోజుకి 40 నుంచి 60 వేల టిక్కీలు మరి మార్కెట్ యార్డ్ కోసం పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం మరి కొంత ముందు చొరవ తీసుకొని ఉంటే బాగుండదని చెప్పి మేము అభిప్రాయపడతాం. అయితే జగన్మోహన్ రెడ్డి విషయాన్ని ప్రస్తావిస్తే ఇక్కడ ఆయన కేవలం రాజకీయం చేయటం కోసం వచ్చేట్లుగా మనకు అనిపిస్తాను. ఎక్కడ పోయా 3 నెలలు నిద్రపోతా ఉన్నాం. నువ్వు వల్లభనేని వంశీని పరామర్శించడానికి వచ్చి మరుసటి రోజు ఏదో కార్యక్రమం కావాలి కాబట్టి నువ్వు వందలాది మందిని నీ పార్టీ కార్యకర్తల్ని పోగేసుకొని మిర్చి యార్డ్కి ఒక దండయాత్రలాగా రావడం అంటే దీన్ని అర్థం ఏంది? ఒక పక్కన పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉంది, 144 సెక్షన్ అమల్లో ఉంది, ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. గుంటూరు జిల్లా కలెక్టర్ గారు మరి అన్ని గుంటూరు సిటీతో పాటు చుట్టుపక్కల ఉండే రూరల్ ప్రాంతాలన్నింటిలో కూడా మైక్ ద్వారా ప్రచారం చేయించి ఈ విధంగా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉంది, 144 సెక్షన్ అమల్లో ఉంది, 4 నుంచి గుమ్మగుడితే కేసులు నమోదు చేస్తాం, సభలు ర్యాలీలు జరపకూడదని చెప్పి ఒక పక్కన పెద్ద ఎత్తున మైకుల ద్వారా ప్రచారం చేస్తే పులివెందుల శాసనసభ్యుడిగా ఉన్నటువంటి శాసనాలు చేసినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి ఈ విధంగా చట్టాలను ధిక్కరించడం అర్థమైంది. దీన్ని ఇది కండక్ట్ ఆఫ్ కోర్టు కదా. ఈ విధంగా చేయడంలో అర్థమైందో అయితే మాకు అర్థం కాదు. నువ్వు నిజంగా రైతు పక్షపాతి అయితే రైతుల్ని పరామర్శించేటువంటి విధానం ఒకసారి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి రైతుల గురించి మాట్లాడావా? లేదు రాష్ట్ర ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాసావా? వ్యవసాయ శాఖ మంత్రికి దీని గురించి ఎప్పుడైనా దీని గురించి మాట్లాడారా? మీరు కానీ మీ పార్టీ నాయకులు కానీ లేకపోతే మీరు చెప్పేటువంటి పత్రికల్లో కానీ మీ టీవీ ఛానల్లో కానీ మీ సాక్షి ఛానల్లో కానీ మీ సాక్షి పేపర్లో కానీ రైతుల గురించి ఎప్పుడైనా ఒక ముక్క మీరు వార్త రాశారా? మీరు ఒక పక్కన చూస్తా ఉన్నాం, రైతాంగం అల్లాడిపోతా ఉంది. దీని మీద కాంగ్రెస్ పార్టీ స్పందించింది. సంక్రాంతి రోజు జనవరి 15వ తారీఖున మా షర్మిలారెడ్డి గారు పత్రికలకి మరి ఒక రిలీజ్ చేసినటువంటి వార్తను మీరు చూశారు. అలాగే అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను కూడా దాని మీద స్పందించా. పండగ పూట కూడా రైతులు పస్తులే అనేటువంటి ఒక వార్తని మరి తీసుకురావడం జరిగింది. అలాగే వ్యవసాయ శాఖ మంత్రి మన అచ్చెన్నాయుడు గారి దృష్టికి ప్రభుత్వ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకొచ్చి దీని ఎమ్మటే మీరు విచారణ జరపండి. దీని మీద ఈ యొక్క రైతుల ధరలకు సంబంధించి ధరలు తగ్గిపోతా ఉన్నాయి, రైతులు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పినటువంటి విషయాన్ని మేము చెప్తా ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి నిశ్చితుగా ఒక ఆడికొచ్చి మనం చూసాం ఇందాక ఆయన బయట మిర్చి ఘాటు గుంటూరు మిర్చి ఘాటు బాగా నష్టాలను కంటినట్టుంది పాపం. ఆయన గొంతు కూడా రాలే, గొంతు కూడా బొంగురు పోయింది. 10 నిమిషాలు కూడా ఉండలేకపోయారు అక్కడ. పవన్ గారు సార్ ఎక్కడో వాయిస్ వస్తుంది, ఎవరి దగ్గర మ్యూట్ లో పెట్టరా? టీవీయా ఏంటి? ప్లీజ్
పవన్ గారు, సార్, ఇలాంటి పరిస్థితి నిజంగా ఇది బాధ. భారతదేశంలోనే 50% భారతదేశం మొత్తం ఉత్పత్తి అయ్యేటటువంటి మిర్చిలో ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే 50% మరి మిర్చి ఉత్పత్తి జరుగుతాం. దాదాపు 5 లక్షల ఎకరాల్లో మరి మిర్చి మరి మనం పండిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం చూసాం గతంలో శ్రీలంక, మలేషియా, చైనాకి ఎగుమతులు ఉండేవి. రైతులకి ఆ రోజు మనం అనుకున్నట్లుగా 13,000 నుంచి దాదాపు 20,000 దాకా మరి ధర పలికినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. 2015, 16, 2024, 25 వరకు కూడా మిర్చి ధర గరిష్టంగా క్వింటాలు 13,600 వరకు పడినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. 2022, 23, 2023, 24లో మాత్రమే 20,000 రూపాయలు క్వింటాలు మరి మిర్చి ధర పలికినట్టు మనం తెలుస్తాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 తర్వాత 2020 సెప్టెంబర్లో క్వింటా ధర ఆ రోజు వాస్తవంగా 12,000 రూపాయలు ఉంటే ఈయన ఇచ్చిన జీవో ఎంత మద్దతు ధర? కేవలం 7,000. మరి ఈ రోజు ముసలి కన్నీరు కాలుస్తూ ఉన్నాడు. ఏమనాలి ఇతన్ని? ఈ రోజు ప్రజలు ఏమని అర్థం చేసుకోవాలో అంటే ప్రజలు పూర్తిగా అవగాహనతోనే ఉన్నారు. అందుకే 11 ఇచ్చి 11కే పరిమితం చేశారు ఆయనతో పాటు. సో దాన్ని ఇట్లాంటి సమస్యలు నిజంగా